హాయ్ కన్నయ్య, నీకు ఏనుగు తెలుసు కదా? మరి రెక్కల ఏనుగు, ఏనుగుకి రెక్కలుంటాయా? అసలు ఉండవు కదా. మరి రెక్కల ఏనుగేంటి? అదేంటో ఈరోజు ఒక కథ చెప్పుకుందామా? సరే అయితే. ఒక రాజుగారి తోటలో ఒక తోటమాలి ఉండేవాడు. రాజుగారి తోటలో ఉన్న చెట్లను జంతువులేవీ తినకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు ఆ తోటమాలి తోట మొత్తం తిరుగుతూ ఉండగా కొన్ని చెట్లు ఏదో జంతువు తిన్నట్టుగా కనిపిస్తాయి. అప్పుడు ఆ తోటమాలి ఇలా అనుకుంటాడు, ఈ చెట్లు ఏ జంతువు తిని ఉంటుంది? నేను రోజు ఇక్కడే ఉంటున్నాను కదా. ఈ విషయం రాజుగారికి తెలిసినట్టయితే నన్ను తీసేసి వేరే తోటమాలిని పెట్టుకుంటాడు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా చూడాలి అసలు ఏం జరుగుతుందో అని ఇలా అనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఒక చెట్టు వెనుక నిల్చుని చూస్తుంటాడు అసలు ఏం జరుగుతుందా అని. ఆశ్చర్యంగా ఆకాశం నుండి ఒక ఏనుగు ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ తోటలో దిగుతుంది. అది చూసి తోటమాలి చాలా ఆశ్చర్యపోతాడు. ఏనుగేంటి, అసలు ఏనుగుకి రెక్కలు ఉండడం ఏంటి అని. ఆ ఏనుగు ఆ తోటలో ఉన్న చెట్లు కొన్ని తినేసి మళ్ళీ పైనకి వెళ్దామని ఎగురుతుంటది. వెంటనే తోటమాలి ఆ ఏనుగు తోకను పట్టుకుంటాడు. అసలు ఈ ఏనుగు ఎక్కడికి వెళ్తుందో చూద్దామని తను కూడా ఏనుగుతో పాటు ఆకాశంలోకి వెళ్తాడు. అక్కడ ఒక వింత లోకం ఉంటుంది. అన్ని జంతువులకి రెక్కలుంటాయి, అవన్నీ మాట్లాడతాయి కూడా. ఇంకా అక్కడ అన్ని బంగారంతో ఉంటాయి. తోటమాలి తనకు కావలసిన బంగారం అంతా ఒక మూటలో కట్టుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఏనుగు ఆ తోటలోకి వచ్చేటప్పుడు ఏనుగు తోక పట్టుకొని వచ్చేస్తాడు ఆ తోటమాలి. ఈ జరిగిందంతా వాళ్ళ ఊరిలో అందరికీ చెప్తాడు. అయితే ఆ ఊరిలో కొందరు తోటమాలితో మమ్మల్ని కూడా తీసుకెళ్తావా ప్లీజ్ అని అడుగుతారు. సరే అని ఆ తోటమాలి నెక్స్ట్ డే నైట్ ఆ ఏనుగు రాగానే ఏనుగు తోక పట్టుకుంటాడు పైనకి వెళ్ళడానికి. ఈ తోటమాలిని ఇంకొకరు పట్టుకుంటారు, వీరిని ఇంకొకరు, అలా అందరూ ఒకరినొకరు పట్టుకొని ఆ ఏనుగుతో పాటు వెళ్తూ ఉంటారు ఆకాశంలోకి. అయితే అందులో ఒకరికి ఒక డౌట్ వస్తుంది. ఇలా అడుగుతారు తోటమాలిని, ఆ వింత లోకంలో గుమ్మడికాయ ఏ సైజు ఉంటుంది అని అడుగుతారు. అయితే ఆ తోటమాలి ఏనుగు తోక పట్టుకున్న విషయం మర్చిపోయి 2 చేతులు వదిలేసి ఇంత సైజు ఉంటుంది అని చూపిస్తాడు. ఇంకేముంది, అందరూ ఢామ్మని కింద పడిపోతారు. ఆ ఏనుగేమో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇలా జరిగినందుకు అందరూ బాధపడుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే నుండి ఆ ఏనుగు ఆ తోటలో ఇంకెప్పుడు కనిపించలేదు. ఇదన్నమాట రెక్కల ఏనుగు కథ. నీకు నచ్చిందా కన్నయ్య?